జనసేన అలయన్స్తో డబుల్ అయిందా ఎనర్జీ టీడీపీకి? ఎప్పుడైనా సరే సొంత బలం మీద గెలవాలని నమ్మేవాడిని. బట్ ఇప్పుడు ఈ టైంలో 2019 ఎన్నికల్లో క్యాచ్ చేయలేకపోయారు, ఓడిపోయారు. వీక్నెసెస్ చాలా ఉన్నాయి. అంటే ఏ లీడర్ని నమ్మాను, ఏ లీడర్ని నమ్మలేదు. మీకు సంబంధించిన దాంట్లోనే ఒక వర్గం మీకు యాంటీగా పనిచేసింది అనే విమర్శ లేకపోతే కామెంట్లు ఉన్నాయి, అది కరెక్టేనా? కుటుంబంలోనే ఉందిగా. కుటుంబంలో ఒక జనసేన కూడా పార్ట్ ఆఫ్ ఇట్. అయితే అందులో ఎవరికైనా ఎంపీ సీట్ ఇవ్వాల్సి వస్తే విశాఖ నుండి మీరు త్యాగం చేస్తారా? అది అసాధ్యమైన పని. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో లోకేష్ గారిలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూశారు అందరూ. మీకేమనిపిస్తోంది? ఒకప్పుడు పప్పు అని ట్రోల్ చేసే నారా లోకేష్ని ఇవాళ ట్రోలింగ్ వదిలేసి భయపడుతున్నారా? విశాఖలో శ్రీభరత్ నాన్ లోకల్ అంటే ఒప్పుకుంటారు? విశాఖలో కొంతమంది కదిలించినప్పుడు లేదు భరత్కి చాలా అహంకారం, తొందరగా మాట్లాడు అంటే నేను తెగించేసి రోడ్డు మీద ఎక్కేసి అరిసి గొడవ పెట్టి నువ్వు నన్ను ఏం పీకలేవని. వారసత్వ రాజకీయాలని చూస్తున్నాం, చాలా ఏళ్లగా జరుగుతుంది. ఇది ఫీల్డ్లో ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు అనే మాట వింటున్నాం. కానీ అలా అని కులపరంగా ఒక పనికిరానోడిని మంత్రి చేస్తే బాబు గారు అరెస్ట్ మీకే ప్లస్ అయింది, ఆయన కన్నా ఆయనే పొడుచుకున్నాడు అనే స్టేట్మెంట్ని ఎస్ అంటారా, నో అంటారా? రాష్ట్రానికి చాలా హాని చేసినాయి అండి. చాలా బాధ కలుగుతుంది. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వంకి సంబంధించిన భూములు 40 ఎకరాలు కొనుగోలు చేశారని, చంద్రబాబు గారి హయాంలో మీరు అది రెగ్యులరైజ్ చేయించుకోవాలనుకున్నారని ఒక మాట ఉంది. మా గోడ ఎరగొట్టారు, మా మీద రకరకాల మానసికంగా. ఈ మొత్తం విషయంలో విజయసాయి రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు అనే మాట వింటున్నాం. వాళ్ళ కోసం ఒక రెడ్ బుక్ అని కూడా తయారు చేయడం జరిగింది. ఆ రెడ్ బుక్లో ఈ పేజ్ కూడా ఉందా? ఉంటుంది, నేను వదలంగా.